నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. బీహార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్, నితీష్ కుమార్ నాయకత్వంలో బీహార్ అభివృద్ధి పదంలో పయనిస్తోందని వ్యాఖ్య. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా మాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. పల్నాడు జిల్లా పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి విడుదల రజని. అమలాపురంలో సంచలనంగా మారిన హత్య కేసును ఛేదించిన పోలీసులు ప్రధాన నిందితులతో సహా 8 మందిని అరెస్టు చేసినట్టు వెల్లడించిన జిల్లా ఎస్పీ రాహుల్ మీనా. సులువుగా డబ్బు సంపాదించాలని చోరీల బాట పట్టిన 5 వాహన దొంగల అరెస్ట్. 60 లక్షల విలువైన ఆటోలు, మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్న కాకినాడ జిల్లా పోలీసులు. రాష్ట్రాలు బలోపేతమైతేనే దేశం అభివృద్ధి చెందుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పాట్నాలో బీహార్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలు సరైన సమయంలో సరైన నేతను ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారని, ఫలితంగా గత 10 ఏళ్లుగా భారతదేశం అనూహ్యమైన అభివృద్ధిని సాధించిందని ప్రశంసించారు. సమర్థవంతమైన నాయకత్వం వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలో బీహార్ గణనీయంగా అభివృద్ధి చెందిందని, నితీష్ కు ముందు నితీష్ తర్వాత అనే విధంగా రాష్ట్రంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా తనపైన, తన అనుచరులపైన సంబంధం లేని వ్యవహారాల్లో కూడా ఇరికించి కొంతమంది పోలీసులు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మాజీ మంత్రి విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల అక్రమాలపై బాధితులు ఫిర్యాదులు చేస్తే వారు నా అనుచరులంటూ నమోదు చేస్తున్న తప్పుడు కేసులపై చట్టపరంగా పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో యథేచ్ఛగా రేషన్ మాఫియా, గ్రావెల్ దందా, పేకాట క్లబ్లు నడుస్తుంటే పట్టణ పోలీసులు వీటిపై పోరాటం చేస్తున్న మాపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. వీటిపై పారదర్శకంగా విచారణ జరిపించాలని జిల్లా ఎస్పీకి వినతి పత్రం సమర్పించిన విడుదల రజని తప్పుడు కేసులు నమోదు చేసిన వారిని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. చట్టం మీద, వ్యవస్థల మీద అపారమైన గౌరవం ఉంది. ఈ పోలీసుల మీద కూడా అపారమైనటువంటి గౌరవం ఉంది. కానీ ఈ 2-3 రోజులుగా మనం చూస్తా ఉన్నాము ఏ విధంగా
టార్గెట్ విడుదల రజనీ అంటూ ఈ జిల్లాలో ఇక్కడ పోలీసు వారు ఏ విధంగా కూడా ఒక హైడ్రామా నడిపారు, ఏ విధంగా కూడా పోలీసు వాళ్ళు కూడా ఇందులో పార్ట్ అయ్యి నన్ను టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్లకు ఆద్యం పోస్తూ మరి ఏ విధంగా ముందుకెళ్లారనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ కేసే ఒక ఉదాహరణ. ఎవరో గాలి పోగేసుకుని కట్టుకథలు అల్లి నన్ను టార్గెట్ చేస్తూ నా ఫాలోవర్స్ ని మా స్టాఫ్ ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఆ గాలి పోగేసుకుని తెచ్చి ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్, ఆ గాలి పోగేసుకొని తెచ్చినటువంటి అల్లినటువంటి ఆ కథ చూస్తే దాంట్లో కూడా నన్ను టార్గెట్ చేసే భాగంలో పోలీసుల పాత్ర కూడా ఆ కంప్లైంట్ రాసినటువంటి రాస్తున్న విధానంలో చేసిన అల్లినటువంటి ఆ కథలో వాళ్ళ పాత్ర ఉందేమో అని నా అనుమానం. ఎందుకనంటే ఒక కంప్లైంట్ లో శ్రీ గణేష్ చౌదరి అనేటువంటి వ్యక్తి నా సన్నిహితుడని, ఈ గణేష్ అనేటువంటి వ్యక్తి నా ఫాలోవర్ అని, అతనికి మాకు ఏవో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఒక గాలి పోగేసి ఒక కట్టు కదల్లి అది కంప్లైంట్ ఇస్తే ఆగ మేఘాల మీద ఆ కంప్లైంట్ ఎప్పుడైతే గ్రీవెన్స్ కి వచ్చిందో ఇమీడియట్ గా కూడా నా స్టాఫ్ మీద చీటింగ్ కేసు నమోదు చేశారు. ఒక్కసారి మనం చూస్తే శ్రీ గణేష్ చౌదరి నా సన్నిహితుడా? ఎవరి శ్రీ గణేష్ ఒకసారి చూద్దాం. మీరు చూసినట్టయితే ఇందులో ఈ సర్కిల్ చేసినటువంటి వ్యక్తి ఇతను శ్రీ గణేష్ చౌదరి. ఇతను ఎవరి పక్కన ఉన్నాడండి? 2024 ఎన్నికల్లో దర్శి ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ గా నిలిచినటువంటి ఆ ఎమ్మెల్యే అభ్యర్థి క్యాంపెయిన్ లో ఉన్నాడు ఈ శ్రీ గణేష్ చౌదరి. ఎంతో సన్నిహితంగా క్యాంపెయిన్ చేస్తూ వారి కోసం ప్రచారంలో మాట్లాడుతున్నటువంటి ఫోటోలు, ఆ దర్శి క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ఫోటోలు. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఆ పోలీస్ చొక్కా కాకుండా ఆ పచ్చ కదర్ చొక్కా వేసుకొని పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న దారుణంగా ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చాడు. ఆ ప్రెస్ రిలీజ్ ఎంత ఎక్స్ట్రీమ్ గా ఎంత దారుణంగా ఇచ్చాడంటే కనీసము ఒక కంప్లైంట్ వస్తే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసుకునేది లేదా? ఏ ఇన్వెస్టిగేషన్ లేకుండా వాస్తవాలకు వెళ్లకుండా సంబంధం లేనటువంటి వ్యక్తులు ఒక గాలి పోగేసుకుని కట్టు కదల్లి కంప్లైంట్ ఇస్తే మా మీద కేసులు కడతారా? ఏమనుకుంటున్నారు? అంటే ప్రజలు ఇవన్నీ గమనించట్లేదా? మీరు ఇంత దుర్మార్గంగా వ్యవహరించి మాకు సంబంధం లేకపోయినా మాకు సంబంధం ఉందని చెప్పి మీరు ఏదైతే కంప్లైంట్ కట్టి ఫేక్ కేసులు కట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో నేను చెప్తా ఉన్నా, కయ్యానికి కాలు దూకుందామని ఏదో కేసులు పెడితే మీ పొలిటీషియన్స్ ఎవడో ఇంప్రెస్ అవుతాడని చెప్పి కాలు దూకొని వచ్చి ఇక్కడ దాకా వచ్చి పిచ్చి పిచ్చి గాలి పోగేసుకొని కంప్లైంట్ ఇస్తున్న వాళ్ళకి, అలాగే బాసుల మెప్పుల కోసమో ప్రమోషన్ల కోసమో పోస్టుల కోసమో మరి ఎగబడి పనిచేస్తున్నటువంటి ఈ ఆఫీసర్లకు కూడా చెప్తా ఉన్నా, ప్రతిదీ రికార్డ్ అవుతా ఉంది. ప్రతి దానికి కూడా మీరు చట్టం ముందు ఒక రోజు ఆన్సరబుల్. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా, మీ ఎవ్వరిని వదిలిపెట్టను. మేము ఇక్కడే ఉండి ఖచ్చితంగా ఇలాంటి వాటిని వాళ్ళ వెనకాలండి ఆడిస్తున్న వాళ్ళ సంగతి కూడా తేలుస్తానని చెప్తున్నా. అంటే ఆన్ 20 మీకు అందరికి క్రోనాలజికల్ గా అంత సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తాం. ఆన్ 27th of October 2025 మా అమలాపురం టౌన్ పిఎస్కి ఒక మిస్సింగ్ కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే క్రైమ్ నెంబర్ 436/2025. సో అది రోజు మాకు ఇప్పుడు డిజీజ్డ్ అయిన కాంచిపల్లి శ్రీను తన వైఫ్ మాకు ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. ఇమ్మీడియట్గా మా సైడ్ నుంచి పోలీస్ టీమ్స్ ఫామ్ చేసి we started to look for the person. On 29th of October అంటే 2 days తర్వాత మాకు గోదావరి రివర్లో అది డెడ్ బాడీ ఒక దొరికింది ఒక ఫ్యామిలీ వాళ్ళ నుంచి. అండ్ విత్ అదర్ ఎవిడెన్సెస్ వి ఐడెంటిఫైడ్ ద బాడీ యాజ్ ఆఫ్ కాంచిపల్లి శ్రీను. అది తర్వాత మా పోలీస్ సైడ్ నుంచి మేము అందరము టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. And we started to collect evidences and to search for the accused. So adi tarvata memu anta technical evidences anta collect chesamu, CCTV footages, CDR analysis anta chesamu. Adi chesin tarvata and the clues that we got, based on that we got total 9 accused. Deentlo 8 accused. One's involvement has to be established.
previous rowdy sheeter of Amlapuram town, Kasu Babu. A2 is Atan Kuduku Adbala Shankar. A3 is Saladi Ram Babu. A4 is Bhaskar Durga Nagaprasad. వాళ్ళందరికీ మేము క్యాచ్ చేసాము. ఆన్ 25th A3 అండ్ A4 అంటే సాలది అప్పన్న అండ్ రాంబాబు ఎప్పుడు డిసీజ్డ్ కాంచిపల్లి శ్రీనుకి ఇంటికి నుంచి వాళ్ళకి ముందు నుంచి పరిచయం ఉంది కాబట్టి అక్కడ నుంచి తీసుకుని వాళ్ళు ఒక బండి కూడా రెంట్ మీద తీసుకున్నారు. అది బండి కూడా మేము సీజ్ చేసాము. అది బండిలో ముగ్గురు కూర్చొని దే మూవ్డ్ అరౌండ్ ఇన్ అండ్ నియర్ అమలాపురం అండ్ టువర్డ్స్ ద్వారపుడి ఆల్సో. రాత్రి వాళ్ళు కొన్ని వైన్ షాప్స్కి వెళ్ళి దే టుక్ సమ్ లిక్కర్ ఆల్సో. అది తీసేసి దెన్ దే వెంట్ టువర్డ్స్ గన్నవరం సైడ్. అక్కడ వాళ్ళ ముందు నుంచి ప్లాన్ ఉంది కాబట్టి దే హ్యాడ్ అ వెపన్ ఆల్సో. అది ఒక ప్లేస్, ఒక ఐసోలేటెడ్ ప్లేస్కి తీసుకొని దే అటాక్డ్ ద డిజీజ్ పర్సన్ అండ్ అక్కడ బికాస్ ఆఫ్ ద ఇంజరీస్ హీ డైడ్ అండ్ తర్వాత వాళ్ళు బాడీకి గోదావరిలో పడేశారు. వీ హ్యావ్ సీజ్డ్ ద crime vehicle also, the mobile phones and the weapon used in the crime. Investigation is going on. Deceased person was also present rowdy sheeters and the accused వాళ్ళు కూడా they are previous rowdy sheeters. So వాళ్ళు previously they had some financial disputes. The financial disputes వల్ల it got escalated and because this A1 felt that it was humiliating for him, anduke that was the motive for him to go forward with the crime. He promised some money also to A3 and A4. For that was the money was the motivation for A3 and 4. కోనసీమ జిల్లా అమలాపురంలో సంచలనంగా మారిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు సహా 8 మందిని అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసును ఛేదించి ముద్దాయిలను అరెస్టు చేయడంలో కీలకంగా పనిచేసిన అమలాపురం పట్టణ పోలీసులను ఎస్పీ అభినందించారు. అదనపు ఎస్పీ ఏవీఆర్ పీబీ ప్రసాద్, అమలాపురం డీఎస్పీ ప్రసాద్లు పాల్గొన్న మీడియా సమావేశంలో కంచిపల్లి శ్రీను హత్య కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, అనకాపల్లి, పశ్చిమ గోదావరి జిల్లాలో యథేచ్ఛగా నేరాలు చేస్తున్న 8 మంది కాకినాడ పోలీసులకు చిక్కారు. వారి నుంచి 48 లక్షల రూపాయలు విలువ చేసే 18 ఆటోలు, 12 లక్షల రూపాయలు విలువ చేసే 22 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ బిందు మాధవ్ నిందితుల వివరాలు వెల్లడించారు. శుక్రవారం రాత్రి పిఠాపురం మండలం వెరవాడ గ్రామంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు 8 మంది అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించారు. వారిని ఆపే క్రమంలో 3 వ్యక్తులు తప్పించుకోగా 5గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరి ఇళ్ల వద్ద పార్క్ చేసిన వాహనాలు లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. పోలీస్ పిఠాపురం సిఐ గారు అలాంగ్ విత్ హిస్ టీమ్, సిసిఎస్ కాకినాడ టీమ్, వాళ్ళిద్దరూ కలిసి అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏఎస్పీ కాకినాడ ఆర్గనైజ్డ్ వెహికల్ దొంగతనాలు చేసే గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మొత్తం 40 వెహికల్స్, 48 లక్షల విలువైన 18 ఆటోలు, అట్లనే 12 లక్షల విలువైన 22 మోటార్ సైకిల్స్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళ మీద 40 కేసులు ఉన్నాయి ఇప్పటికీ. పిఠాపురం పోలీస్ టుక్ ఇనిషియేటివ్ అండ్ బస్టెడ్ దిస్ గ్యాంగ్. వీళ్ళలో మొత్తం 8 మంది ముద్దాయిలు ఉన్నారు. 8 మందిలో 3 దొంగతనం చేసేవాళ్ళు, 2 దొంగ వెహికల్స్ రిసీవర్లు. వీళ్ళు కాకుండా ఇంకొక 3 ముద్దాయిల పేర్లు కూడా అరెస్ట్ అయిన ముద్దాయిలు చెప్పడం జరిగింది. వాళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా చాలా త్వరలో అరెస్ట్ చేస్తాం. వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి మా దగ్గర, త్వరలో అరెస్ట్ చేస్తాము. సో ఐ కంగ్రాచులేట్ పిఠాపురం సర్కిల్ టీమ్, ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, వాళ్ళ ఎస్ఐలు అందరూ, సిసిఎస్ ఇన్స్పెక్టర్ అండ్ ఆల్సో ఏఎస్పీ కాకినాడ ఫర్ డూయింగ్ సచ్ ఏ గుడ్ ఆపరేషన్. ఈ వెహికల్స్ అన్నీ ఇప్పుడు ఎవరివైతే ఆటోలు ఉన్నాయో వాళ్ళకి జీవనోపాధికి సంబంధించినవి కాబట్టి ఇట్లా డిటెక్ట్ అయ్యి రిటర్న్ చేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. A1 ఎవరైతే ఉన్నాడో పెమ్మాడి ఆశీర్వాదం అని, ఆయన మీద పాత దొంగతనం కేసులు ఉన్నాయి 1-2. వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు కాదండి. మోస్ట్లీ యాజ్ ఫార్ యాజ్ ఐ నో ఈ రిసీవర్లు ఇద్దరు చదువుకున్న వాళ్ళు అయి ఉంటారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.